గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నార్మల్గా నర్సరీల్లో స్ప్రేయింగ్ కానీ డ్రెంచింగ్ కానీ అయితే ఉదయం 11 లోపు లేదా సాయంత్రం 4 తర్వాత చేసుకోమని చెప్తారు. అది డ్రెంచింగ్ ఏ స్ప్రేయింగ్ అయినా సరే. ఎందువల్లంటే పాలీ హౌస్లో అంతా నెట్ వేసి ఉంటుంది, చుట్టుపక్కల అంతా క్లోజ్ చేసి ఉంటుంది. దానివల్ల బయట టెంపరేచర్ పెరిగే కొద్దీ లోపల టెంపరేచర్ కూడా హ్యూమిడిటీ ఎక్కువగా పెరుగుతుంటుంది. ఈ హ్యూమిడిటీ ఎక్కువ పెరగడం వల్ల ఏమైందంటే ఈ స్టొమాటో అనేది క్లోజ్ అయిపోయి మొక్క ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. అది దాంతోపాటు మనం వేసేదంతా ట్రేల్లో మొక్కలన్నీ దగ్గరగా ఉండడం వల్ల ఏరేషన్ తక్కువగా ఉంటుంది. గాలి తగలకపోవడం వల్ల కూడా టర్జిడిటీ పెరిగి మొక్క అనేది స్టొమాటో క్లోజ్ అయిపోయి ఇన్యాక్టివ్గా ఉంటుంది. అందువల్ల ఈ స్ప్రేయింగ్ అనేది ఉదయం లేదా సాయంత్రం తర్వాత అని చెప్తారు. దాంతోపాటు మీరు స్ప్రేయింగ్ ఏమైనా చేయాలనుకుంటే ఈవినింగే ప్రిపేర్ చేయండి. మ్యాక్సిమం ఈవినింగ్ కానీ ఉదయం 11 లోపు కానీ. మధ్యాహ్నం టైంలో చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇచ్చింది మొక్క తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే మొక్క ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. టొమాటో అనేది క్లోజ్ అయిపోయింది. మీరు ఇచ్చిన మందు అంతా పైన ఒక లేయర్లా ఫామ్ అయిపోయి వైట్ పౌడర్లా కానీ మచ్చలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఆకు ఎండిపోయి రాలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు మధ్యాహ్నం ఏమి ఇచ్చినా సరే మందు పని చేయలేదనే కారణం దానివల్ల వస్తుంది ఎక్కువ. దానివల్ల మీరు ఏం చేస్తారంటే స్ప్రేయింగ్ కానీ డ్రెంచింగ్ కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు నర్సరీలో అయితే ఉదయం 11 లోపు లేదా సాయంత్రం 3 తర్వాతే మ్యాక్సిమం ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను.